అండి. ఇగో దొడ్డు రవ్వతో క్రిస్పీ చేస్తున్నా. ఇగో కర్బూజ గింజలు, యాలకుల పొడి, ఒక కప్పుకు 1 కప్పు చక్కెర, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 1 కప్పు చక్కెర, ఇగో నెయ్యి. చేసుకునే విధానం: పొయ్యి మీద బండి పెట్టి స్టవ్ వెలిగిస్తాను. ఒక స్పూను నెయ్యి వేసి కరిగినాక ఈ రవ్వ వేయించుకోవాలి. 5 నిమిషాలు వేయించుకున్నాక పిల్లలు సెలవులకు వచ్చిర్రా ఇంటికి, రోజొక్క తీరు చేసి పెట్టండి. ఒకే తీరు చేయకుండా కమ్మగా ఉంటుంది. ఇగో ఇట్లా వేయించుకుంటే ఇగో ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోని 3 కప్పుల నీళ్ళు సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. మెత్తగా, బాగా మెత్తగా కాదు. 3 కప్పుల నీళ్ళు. ఇది కొంచెం కలర్ వేస్తాను ఇప్పుడే. నీళ్ళు మసులుతాయి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న రవ్వ ఇలా వేయాలి. రవ్వ కూడా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దగ్గర పడదాకా ఉంచుకోవాలి. దగ్గర పడ్డది ఇది. అయ్యో వాటర్ లేకుండా మొత్తం దగ్గర పడ్డది. అప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. 1 కప్పు చక్కెర, 1 కప్పు రవ్వకు 1 కప్పు చక్కెర, దొడ్డు రవ్వ. యాలకుల పొడి వేసుకోవాలి. మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇది మంచిగా దగ్గర పడాలి. ఇంకొక స్పూను నెయ్యి, ఆవు నెయ్యి అయితే మంచిగా పడుతుంది. నెయ్యి పడితేనే కమ్మగా ఉంటుంది. ఈ ప్యాన్కు సపరేట్ కావాలి. ఇది మంచిగా దగ్గర పడాలి. మొత్తం దగ్గర పడ్డది. ఇది దగ్గర పడ్డది. ఇదిగా చల్లారినాక మంచిగా ముద్దలు కట్టుకోవాలి. గ్యాస్ బంద్ చేస్తాను. నెయ్యి తినని వాళ్ళు, వాసన వస్తుంది, నెయ్యి వాసన మేము తినం కదంటే నూనె కూడా పోసుకోవచ్చు. పోసుకొని చేసుకోవచ్చు. దించుకొని మంచిగా చల్లారినాక ముద్దలు కట్టుకోవాలి. కొంచెం చల్లారాలి. మంచి కమ్మటి వాసన వస్తుంది. పిల్లలు అయితే మస్తు ఇష్టపడతారు, పెద్దలు పిల్లలు. అమ్మ నేను కూడా వంట నేర్చుకున్నా అని చెప్పు మీ మమ్మీకి. మొత్తం చల్లారింది. ఇది చేతి కొంచెం నెయ్యి రాసుకొని మంచిగా ముద్దలు కట్టుకుంటే ఎంతో టేస్ట్ ఉంటాయి. అమ్మాయిలు, కొత్త పెళ్ళైన అమ్మాయిలు ఇక మంచిగా నేర్చుకొని చేసి పెట్టండి. ఇంత కమ్మగా ఉంటాయి. దొడ్డు రవ్వతో టేస్ట్.
నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.